ఈ తరానికి ఒకే వైఎస్ఆర్ ఒకే కేవీపీ ఉంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరో కేవీపీ కావాలనే ఆలోచన కూడా ఎవరూ చేయకూడదని అన్నారు. జీవితాంతం ఒక మిత్రుడికి తోడుగా ఉండడం గొప్ప విషయం అన్నారు. హైదరాబాద్లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంలో విశిష్ట కృషికి డాక్టర్ సుభాష్ పాలేకర్, డాక్టర్ సి సుధా, డాక్టర్ నాగేశ్వరరావుకు వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డులు అందజేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాకు చాలా మంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నా సూచన ఒక్కటే, మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు, అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి. ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి, అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి. అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలే. మొదటి వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 16 సంవత్సరాలు పూర్తయినా రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి, రైతుల పట్ల కేవీపీ రామచంద్రరావు గారికి అభిమానం ఉందో లేదో నాకు తెలియదు, నేను అప్పుడు అడగలేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి రైతునే రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.